ఫలిస్తున్నట్టుగానే కనబడుతోంది. కేఏ పాల్ చాలా క్లియర్గా చెప్తున్నారు, నిమిషప్రియ విడుదల కాబోతుందనేటువంటి మాటల్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆయన. సో ప్రస్తుతానికి కేఏ పాల్ మాటలు మీరు చూస్తారు కదా, ఒకసారి అసలు ఏం జరిగింది మళ్ళీ క్లుప్తంగా మనం తెలుసుకుందాం. కొత్తగా ఎవరైనా నిమిషప్రియ అంశానికి సంబంధించి చూసిన వారికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకుందాం. సో నిమిషప్రియ 2007లో ముందుగా సౌదీకి వెళ్ళింది. 2007-8 రెండేళ్ల పాటుగా సౌదీలోనే పనిచేసింది. 2006లో నర్సింగ్ పూర్తయిన తర్వాత 2006 చివరిలో అంటే డిసెంబర్ నవంబర్ కల్లా తను సౌదీకి వెళ్ళింది. 2 ఏళ్ల పాటుగా అక్కడే పనిచేసింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ కేరళకు వచ్చింది. కేరళకు వచ్చి మళ్ళీ ఈసారి సౌదీకి కాకుండా యెమెన్కి వెళ్ళింది. యెమెన్కి వెళ్ళి అక్కడ ఒక కాంట్రాక్ట్ బేసిక్లోనే ప్రభుత్వం చేత నిర్వహించినటువంటి ఒక క్లినిక్లో పనిచేయడం ప్రారంభించింది. సో అక్కడ నర్సుగా చేయడం ప్రారంభించిన తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ నర్సుగా చేసింది. అయితే అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి తలాల్ కుటుంబంతో ఈ నిమిషప్రియకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఎలా అంటే, తలాల్ కుటుంబానికి సంబంధించినటువంటి తన తల్లిని, తన ఇంట్లో వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండేవాడు. అలా నిమిషప్రియకి ఆ తలాల్కి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అంటే పరిచయం ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరి మధ్య కేవలం ఒక పేషెంట్ అండ్ డాక్టర్కి సంబంధించిన పరిచయం మాత్రమే. ఆ తర్వాత 2011లో మళ్ళీ తిరిగి కేరళకు వచ్చి కేరళలో థామస్ అనేటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి మళ్ళీ యెమెన్ వెళ్ళిపోయారు. సో ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యెమెన్లో ఇటు నిమిషప్రియ నర్సుగా పనిచేస్తూ ఉండేది హాస్పిటల్లో. ఆ తర్వాత తన భర్త కూడా అక్కడ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉండేవాడు. సో వారికి ఎడారి కాలంలో ఒక కూతురు కూడా పుట్టింది. సో ఆ తర్వాత కుటుంబం అక్కడ పోషణ ఇబ్బందిగా అయిపోయింది. అక్కడ పని చేయలేకపోతున్నాడు, పని దొరకడం లేదు, భర్తకు కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. ఎక్కడో కానరాని రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడ బతకాల్సిన అవసరం ఏముందని చెప్పి భావించినటువంటి నిమిషప్రియ తన భర్తని, కుమార్తెని ఇద్దరిని మళ్ళీ కేరళకు పంపించింది. సుమారుగా 2013లో ఆ భర్త అండ్ కుమార్తె ఇద్దరు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసారు. అయితే ఆ తర్వాత నిమిషప్రియ అక్కడ 2015 చివరిలో అప్పటి వరకు నర్సుగా పనిచేస్తున్నటువంటి నిమిషప్రియకి కొంత ఆలోచన వచ్చింది. ఇక్కడ నేనే నిజంగా ఒక క్లినిక్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈ తలాల్ అనే యువకుడితో పరిచయం కాస్త ఈ క్లినిక్ ప్రారంభించే విధంగా ప్రోద్బలం దొరికింది. అట్ ది సేమ్ టైం ఈ నిమిషప్రియ ఇక్కడ ఒక అసిస్టెంట్ కూడా ఉన్నారు. అసిస్టెంట్ ఇన్ సెన్స్ తనతో పాటుగా పనిచేసే ఒక కొలీగ్ కూడా ఉంది. సో తను కూడా నిజంగానే నువ్వు సొంతగా ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తే బాగానే ఉంటుందన్న ఒక ఆలోచనతో ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలనుకున్నారు. సో 2015లో ఈ ఆలోచనను ఎగ్జిక్యూట్ చేస్తూ కొంచెం ముందుకు పడేసి 2015 చివరి అంటే నవంబర్, డిసెంబర్ ఆ సమయానికల్లా ఇక క్లినిక్ని ప్రారంభించడం మొదలుపెట్టారు. సో ఇక్కడ యెమెన్ రూల్స్ ప్రకారంగా ఏంటి, అక్కడ క్లినిక్ ప్రారంభించాలి అనుకుంటే డెఫినెట్గా అక్కడ లోకల్ నేషనల్ సిటిజన్ అయి ఉండాలి. సో దానికి సహకారం ఉంటేనే అక్కడ క్లినిక్ స్టార్ట్ చేయొచ్చు. దీంతో ఏమైపోయింది, తన దగ్గర ఉన్నటువంటి 6 లక్షల సుమారుగా రియాల్స్, అక్కడ యెమెన్ కరెన్సీలో సుమారుగా 6 లక్షల కరెన్సీ ఇచ్చిందట. సో దీంతో పర్మిషన్ తీసుకున్నాడు తలాల్ తన పేరు మీదనే. లీగల్గా పర్మిషన్ మొత్తం తలాల్ పేరు మీద ఉంటే దానికి పనిచేసే వ్యక్తి మాత్రం ఇక్కడ నిమిషప్రియ. సో అంతా బాగానే ఉంది, అనుకున్నట్టుగానే స్టార్ట్ చేశారు. అప్పటికే తలాల్ అనే వ్యక్తి యెమెన్లో ఒక టెక్స్టైల్ షాప్ నడిపిస్తున్న వ్యక్తి అట. ఆయన కుటుంబం చాలా పెద్దది, 3 అన్నదమ్ములు. సో టెక్స్టైల్ షాప్ నిర్వహించేటువంటి తలాల్ ముందుగా ఓకే అనుకున్నాడు, నిమిషప్రియతో స్టార్ట్ చేశాడు. సో 14 బెడెడ్ హాస్పిటల్ అంటే ఒక 14 పడకల గల హాస్పిటల్ క్లినిక్ స్టార్ట్ చేశారు. వారంతా కూడా వెహికల్స్ ఉన్నాయి, అంత బాగానే సవ్యంగా నడిచింది. ఒక 6 నెలల పాటుగా చాలా మంచిగా అద్భుతమైనటువంటి బిజినెస్ కూడా సాగింది. అయితే ఆ తర్వాత నుంచి తలాలకు ఒక ఆలోచన వచ్చింది. ముందుగా ఫైనాన్షియల్గా అమ్మాయిని మోసం చేయడం స్టార్ట్ చేశాడు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఏకంగా ఇక్కడ భర్త లేడు, అక్కడ ఒంటరిగా ఉంటుంది నిమిషప్రియ, హాస్పిటల్ సక్సెస్ అవుతోంది, డబ్బులు వస్తున్నాయి, ఫైనాన్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేసినటువంటి ఈ తలాల్ అనేటువంటి దుర్మార్గుడు ఆఖరికి వస్తే ఆ అమ్మాయిని ఏకంగా నువ్వు నా భార్యగా ఉండిపో అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇక ఎటు వెళ్ళినా కూడా ఇబ్బంది గురి చేస్తూ ఉండేవాడు. కంప్లీట్గా ఆ అమ్మాయిని పలుమారు లోబరుచుకున్నాడు, లొంగ తీసుకున్నాడు, అత్యాచారం చేశాడు. ఏకంగా మత్తు మందులు కూడా ఇచ్చి అమ్మాయిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. అంత దుర్మార్గంగా తలాల్ వ్యవహరించాడు. పాస్పోర్ట్ దాచిపెట్టుకున్నాడు, అన్ని దాచేసుకొని ఇక ఆ అమ్మాయి కంప్లీట్గా లొంగిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. దీంతో తనుండేది సానా, ప్రస్తుతం హౌతీలచే పరిపాలించబడుతున్నటువంటి ప్రాంతం సానా, హౌతీల రాజధానిగా ఉన్నటువంటి సానా. సో హౌతీలు అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. హౌతీల ప్రభుత్వం 2015 నుంచి కొంత హౌతీలకి యెమెన్స్కి మధ్య ఆ యుద్ధం సమయంలో అంతర్గతంగా యుద్ధం తలెత్తింది. దీని తర్వాత స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా ప్రభుత్వంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటర్నల్గా అక్కడ విత్ ఇన్ ద కంట్రీ ఇష్యూస్ కూడా వీళ్ళకి కలిసి రాలేదు. ఇక 2016 సమయానికి వచ్చేసరికి ఏం చేసింది ఆ అమ్మాయి అంటే డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చింది సమీప పోలీస్ స్టేషన్లో. సో ఆ పోలీసులు ఏం చేశారంటే అదుపులోకి తీసుకున్నారు, విచారించారు, తర్వాత ఇద్దరిని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు, తర్వాత వదిలేశారు. కానీ అక్కడ తలాల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బికాస్ ఆయన అక్కడి దేశస్థుడు, అట్ ది సేమ్ టైం ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా కూడా ఉన్నాడు కాబట్టి ఆయనపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అక్కడి పోలీసులు. ఆ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ
వదిలేశారు. వీడి ఇంకా అరాచకాలు ఎక్కువైపోయాయి, నన్ను పోలీసులకు పట్టిద్దాం అనుకున్నామని చెప్పి వీడి టార్చర్ ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఆఖరికి వస్తే అమ్మాయిని ఎంతలా అంటే కనీసం ఆ అమ్మాయి మంచినీళ్ళు తాగాలన్నా ఆహారం తినాలన్నా కూడా వాడు పర్మిషన్ కావాలి. అంత దుర్మార్గంగా వ్యవహరించాడట, చాలా దారుణంగా వ్యవహరించాడు. దీంతో ఆ అమ్మాయి ఏం చేసింది, వాడికి ఒక డోస్ ఇచ్చి వాడు మత్తులోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నేను పాస్పోర్ట్ని వీసాలన్నీ కూడా తప్పించుకొని పారిపోవచ్చు అన్నట్టుగా ఆ అమ్మాయి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆ డోస్ ఇచ్చింది. ఆ డోస్ ఇచ్చిన తర్వాత వాడికి ఓవర్ డోస్ అయిపోయి వాడు చనిపోయాడు. అయితే ఆ చనిపోయిన తర్వాత వాడిని కొంత మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పీసెస్ కింద కట్ చేసి అక్కడ తోటి కొలీగ్తో ఒక డ్రమ్ములో వేసి పాడేసింది. సో కొన్ని రోజుల పాటుగా వాడి మృతదేహం వాడు ఎక్కడున్నా కనిపించలేదు. ఆ కుటుంబం ఆరా తీయడం ప్రారంభించింది. నిమిషప్రియ కనబడితే నిమిషప్రియ కనబడడం లేదు. సో ఈ అమ్మాయి ఏం చేసింది, ఎంఎన్ నుంచి కొంత దాటుకొని రావాలని బార్డర్ ఏరియాకి రాగానే అదుపులో తీసుకున్నారు పోలీసులు. సో 2018 నుంచి ట్రయల్ మొదలైంది. ఇక ఈ అమ్మాయి పైన అరెస్ట్ చేయడాలు, తర్వాత ఒరిజినల్ ట్రయల్ మొదలైంది. 2020లో అక్కడి కోర్టు 2020లో ఏం చేసిందని డైరెక్ట్గా ఆ అమ్మాయి పైన మరణశిక్షణ ఖరారు చేసింది. ట్రయల్ కోర్టు అంటే కింది స్థాయి కోర్టు, ట్రయల్ కోర్టు మరణశిక్షణ ఖరారు చేసింది. ఇక ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసి 2023 అంటే 2018 నుంచి 2020 వరకు కూడా ట్రయల్ కోర్టులోనే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. 2020లో ట్రయల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2023లో సనాలోని హైకోర్టు కూడా తనకి మరణశిక్షణ ఖరారు చేసింది. జూలై 16, 2025 అనేటువంటి తేదీని కూడా ఖరారు చేసింది. దీంతో మరికొన్ని గంటల్లోనే తనకి మరణశిక్ష ఖరారు కాబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా తనకు సంబంధించిన అంశం పైన అందరూ దేశం మొత్తం రియాక్ట్ అయింది. చాలా అగ్రెసివ్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం. ఆ ఆర్టీవీ కూడా మీకు తెలుగు రాష్ట్రాల ప్రజలకితో పాటుగా చాలా మంది కూడా ఆర్టీవీని చూశారు. నేషనల్ లెవెల్లో కథనాలు మొదలయ్యాయి. దీంతో కొంతమంది రంగంలోకి దిగారు. అబూబాకర్ అనేటువంటి వ్యక్తి కానివ్వండి, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి, ఏకంగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అందరూ కూడా రంగంలో దిగిపోయి చివరిగా మరణశిక్షకు సంబంధించి చాలా మంది ఎఫర్ట్స్, ముఖ్యంగా కేఏ పాల్ గారి ఎఫర్ట్స్తోని మరణశిక్ష కొన్ని రోజుల పాటుగా వాయిదా పడింది. ఇప్పుడు కేఏ పాల్ మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నారు, తనని విడుదల చేయించుకొని తిరిగి వస్తాను అని చెప్పి, తనని విడుదల చేయించుకొని తనతో పాటుగా తిరిగి భారతదేశంలో అడుగు పెడతానటువంటి మాటని మరోసారి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అంతకంటే బిట్వీన్గా అక్కడ ఒక అడ్వకేట్ కూడా రిక్రూట్ చేసుకున్నారు. అడ్వకేట్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత కూడా అనుకున్న స్థాయిలో అడ్వకేట్ కూడా డబ్బులు చెల్లించలేకపోయారు. అయితే కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తారని చెప్పింది, కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అని చెప్పి ఆ అడ్వకేట్ కేఏ పాల్తో మాట్లాడినట్టుగా కేఏ పాల్ కూడా మొన్న ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అడ్వకేట్ కూడా డబ్బులు ఇవ్వలేకపోయారు అనుకున్న స్థాయిలో అని చెప్పి ఆర్టీవీతో కూడా ఆయన పంచుకున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ ఏమాత్రం ఫలించలేదు, అనుకున్న స్థాయిలో ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు అనేది ఆయన వర్షంగా కనబడుతోంది. సో ఏదేమైనా ఏం జరిగినా, ఎటువంటి అంశాలు తలెత్తినా, ఎన్ని ట్విస్టులు ఉన్నా, ఎన్ని రకాలుగా ఎవరు సహాయ సహకారాలు అందించినా, నిమిషప్రియకు సంబంధించి తను బయటకు రావడం కోసం బ్లడ్ మనీ కోసం కూడా ఫండ్ రేజింగ్ చేశారు. సో చాలా పెద్ద మొత్తంలో కలెక్ట్ చేయగలిగారు. ఆ కుటుంబం కూడా చాలా స్ట్రగుల్ చేసింది. రాష్ట్రపతిని ఆశ్రయించింది, సుప్రీంకోర్టును ఆశ్రయించింది, రకరకాలుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు తీసుకునేందుకు ముందుకు వెళ్ళి ఆఖరికి వస్తే ఇప్పుడు బ్లడ్ మనీ ఆ కుటుంబం అంగీకరించిందట. ఏదేమైనా ప్రార్థనలు ఫలించాయని భావించాలి. నిమిషప్రియ విడుదల కాబోతున్నట్టుగా కేఏ పాల్ చెప్పడం చూస్తున్నాం. ఇది ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. I congratulate Dr. K.A. Paul అండ్ మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆర్టీవీ ప్రక్షణ అట్ ది సేమ్ టైం ఆర్టీవీ వ్యూవర్స్ కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు. సో నిమిషప్రియ త్వరలోనే విడుదలైపోయి బయటకు రాబోతుందట. మరి ఇంకా దీనిపై